జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అస్తవ్యస్తమైందంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం దిశగా పరిపాలన సాగలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికి అవసరమన్న ఆయన జగన్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క గవర్నమెంట్ లో పద్ధతులు చూస్తున్నాము. పరిపాలనా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. చాలా వరకు గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు. చేతగాని దద్దమ్మగా పరిపాలించాడే గాని పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగాని తనంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనుకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనుకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30-40 ఏళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు వాళ్ళ తండ్రి. ఇతను 3 రోజులు కూడా పరిపాలనా విధానం తెలియకుండా పరిపాలనలోకి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి శాఖ పరంగా అన్ని శాఖల పరంగా ఉన్నటువంటి ధనాన్ని 3 రూపాయలు ఆ శాఖ ఖర్చు పెట్టి 7 రూపాయలు ఆయన తిన్నటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లున్నదంటే ఉన్న 10 రూపాయల్లో 3 రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది, 7 రూపాయలు ఆయన సొంత ఇంట్లో బీరవలేకపోయేటి. ఇట్లాంటి పద్ధతుల్లో పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం చేసి అన్ని శాఖల పరంగా నష్టం చేసి ఇరిగేషన్ అయితే మరీ దరిద్రంగా తయారు చేసి ప్రతి రెవెన్యూ దరిద్రంగా తయారయ్యి ప్రతి శాఖ పరంగా కూడా